లేదు. నేను పిలుస్తుంటే నా దగ్గరకు రావడం లేదు. గ్రద్ద ఎత్తుకుని పోకుండా, మరి భయంకరమైనటువంటి శ్రమలో చిక్కబడకుండా తన పిల్లలను కోడి ఎలాగైతే కాపాడుతుందో అలాగ మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నా చేతులను, నా రెక్కలను చాపుచున్నాను. నా దగ్గరకు మీరు వస్తే మీకు క్షేమము, నా దగ్గరకు మీరు వచ్చినప్పుడు ఆశీర్వాదము, నా దగ్గరకు మీరు వస్తే దీవెన, కాపుదల కలుగుతుందని నేను పిలుస్తూ ఉన్నా నా మాట మీరు లెక్క చేయక తిరుగుతూ ఉన్నారు. కనుకనే మీ జీవితాల్లో శ్రమలు, మీ జీవితాల్లో కొట్టబడే స్థితి, మీ జీవితాల్లో గాయాలు, మీ జీవితాల అపజయాలు ఉంటున్నాయని ఆ పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీవు నేను ఆయన స్వరాన్ని విని ఆయన మాట ప్రకారంగా మనం ఆయన సన్నిధిలో నడవడానికి, ఆయన చెప్పినటువంటి మాటను ఆలకించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. నీ యొక్క ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకులో అద్భుతాన్ని